నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ ఈ మార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ వాళ్ళు OSM సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోలను అయితే ఆఫర్ చేస్తున్నారు. మనతో పాటు ఉన్న ఎలక్ట్రిక్ ఆటో 250 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. మనమైతే ఈ రోజు విజయవాడ నుంచి ద్వారకా తిరుమల అంటే మనకి చిన్న తిరుపతి అయితే వెళ్ళొద్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. రేంజ్ టెస్ట్ చేద్దామండి. సో ఈ ప్రయాణంలో నాతో పాటుగా వీళ్ళు ముగ్గురు కూడా అయితే వస్తారనమాట. అంటే ఒక డ్రైవర్ గారు ప్లస్ ముగ్గురు ప్యాసింజర్తో అయితే ఈ రేంజ్ టెస్ట్ అయితే మనం చేస్తాం. ఈ వీడియోలో మనం ఒమేగా కి సంబంధించిన ఎన్ఆర్జీ ఎలక్ట్రిక్ ఆటోలో ఎంత రేంజ్ వస్తుంది అనేది తెలుసుకుందాం. దాంతోపాటు ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం అండి. ఇదే ఒమేగా కి కంపెనీ వాళ్ళు ఎన్ఆర్జీ స్ట్రీమ్ 885 ఎలక్ట్రిక్ ఆటో అండి. కంపెనీ వాళ్ళు అయితే 250 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు దీనికి. అదే మనకి ఎక్కువ మంది ప్యాసింజర్లు వేసినా కూడా 210 నుంచి 220 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అది వస్తుందా లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటుగా ఇదే స్ట్రీమ్ సిటీ ఎలక్ట్రిక్ ఆటోలో 300 కిలోమీటర్ రేంజ్ అనేది ఇస్తున్నారు. బట్ దాంట్లో కొంచెం ప్యాసింజర్ కెపాసిటీ తక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్ఆర్జీ స్ట్రీమ్ 885 ఎలక్ట్రిక్ ఆటో సంబంధించి స్పెసిఫికేషన్ అయితే చూద్దాం అండి. ఈ ఎలక్ట్రిక్ ఆటో లెంత్ చూసుకున్నట్లయితే 9.6 అడుగుల లెంత్ అయితే వస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి 15 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 250 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దాంతో పాటు ఇందులో మనకి 12.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 48 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లిమిట్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 55 న్యూటన్ మీటర్ల టార్క్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ పోర్ట్ ద్వారా మనం DC ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవాలంటే నార్మల్ సాకెట్ అయితే వస్తుంది. ఇందులో మనకి 4.5 అవర్స్ లో ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఆటో ఆపరేషన్ కూడా చాలా ఈజీ అండి. జస్ట్ మీరు తాళాన్ని అయితే రైట్ సైడ్ తిప్పాలి. తిప్పిన తర్వాత ఇనీషియల్ గా న్యూట్రల్ మోడ్ లో అయితే ఉంటుంది. ఇది మనం ముందు నడపాలంటే ఇది F మోడ్ లో పెట్టుకుంటే ముందుకైతే మూవ్ అవుతుంది. మీకు ఇంకా ఎక్కువ పికప్ కావాలనుకుంటే లోడ్ ఎక్కువ వేసుకుని వెళ్తున్నప్పుడు బూస్ట్ మోడ్ లో పెట్టుకుని నడపొచ్చు. అలానే వెనక్కి మూవ్ అవ్వాలంటే R మోడ్ లో పెట్టుకుంటే కనుక మనకి ఆటో వెనక్కి కూడా మూవ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడం కోసం USB సాకెట్ కూడా ఇచ్చారండి. B2B పర్పస్ కోసం ఎవరైనా ఎలక్ట్రిక్ ఆటోను ఉపయోగించుకోవాలనుకుంటే వాళ్ళకి టెలిమాటిక్స్ యూనిట్ కూడా ఇస్తున్నారు. మీకు మొబైల్ యాప్ కనెక్టివిటీతో దీనికి సంబంధించిన సమాచారం అనేది మీకు అక్కడైతే లభిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన హ్యాండ్ బ్రేక్ అనమాట. పైకి లాగితే హ్యాండ్ బ్రేక్ పడుతుంది. అలానే ఇది మనకి లెగ్ బ్రేక్. ఇది ఆల్ లైట్ ఇండికేటర్ అండి. ఇది అలానే మనకి LED లైట్ ఇండికేషన్. అలానే ఇది వైపర్ అండి. ఇక్కడ డిస్ప్లేలో బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే బ్యాటరీ పర్సెంట్ ఇండికేషన్ అనేది బార్స్ లో వస్తుంది. అలానే 100% కింద చూపిస్తుంది. దాని తర్వాత ఒక్కొక్క పర్సెంట్ డ్రాప్ అవుతుంది. స్పీడోమీటర్ రీడింగ్ ఇది. అలానే మనకి కింద చూసుకున్నట్లయితే ఓడోమీటర్ రీడింగ్ అండి. అలానే ఇది సైడ్ లైట్ ఇండికేటర్స్ అండి. అలానే ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్ హార్న్. ఇది ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకు కంఫర్టబుల్ గా 4 ప్యాసింజర్ అయితే కూర్చోవచ్చండి. మనకు కావాలంటే ఇక్కడ ఎదురు చెక్క కూడా వేసుకుని ఎక్కువ మంది ప్యాసింజర్లు కూడా పెట్టుకునే వీలైతే వీళ్ళు కల్పిస్తున్నారు. ఎక్కువ మనకి ఫుడ్ బోర్డ్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే ఆటోస్ వద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. వన్స్ మీరు ఆటో తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ సపోర్టింగ్ గా ఐరన్ రాడ్స్ ఏమైనా ఫిట్ చేసుకోవాలనుకుంటే అన్ని కూడా కస్టమైజేషన్ చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మన స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఆటోకి కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీ ఆఫర్ చేస్తున్నారు. దీని ఆన్ రోడ్ ధర 4,45,000 రూపాయలు. మీకు ఫస్ట్ గూగుల్ టైం చూపిస్తున్నానండి. ఉదయం 9 గంటల 10 నిమిషాలు అయింది. మనం విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. అలానే మనం ఎమర్జెన్సీ పర్పస్ కోసం 2 స్పీడోమీటర్స్ అయితే పెట్టుకున్నాం. 2 ఫోన్స్లో కూడా యాక్టివేట్ స్టార్ట్ చేస్తున్నాను ఒకేసారి. ఇప్పుడైతే మన స్పీడోమీటర్ రీడింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 410 కిలోమీటర్ చూపిస్తుంది. 100% ఛార్జింగ్ తో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ స్టాప్ మనం 25 కిలోమీటర్ దగ్గర అయితే తీసుకుందాం అండి. మన డెస్టినేషన్ వచ్చి ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి. మళ్ళీ చిన్న తిరుపతి వెళ్ళి రిటర్న్ రావాలి. సో మేమైతే ప్రజెంట్ 3 ప్యాసింజర్ అయితే కూర్చున్నాం. మన దారిలో ఎవరైనా ప్యాసింజర్ వస్తే కనుక ఆయన కూడా ఎక్కించుకుని వెళ్తాం. ఇప్పుడైతే మన ఎగ్జైటింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన దర్శనం బాగా జరగాలని కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా 250 కిలోమీటర్ రావాలని అయితే ఆశిద్దాం. ఫస్ట్ స్టాప్ అయితే రీచ్ మనం టైం చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటలు అయింది. మన స్పీడోమీటర్ లో రీడింగ్ చూసుకున్నట్లయితే 26 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు మన ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 437 కిలోమీటర్లు చూపిస్తుందండి. అలానే బ్యాటరీ పర్సెంటేజ్ 12% తగ్గింది. ఇప్పుడు 88% అయితే చూపిస్తుంది. అయితే మన రైడ్ ని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ స్టాప్ 50 కిలోమీటర్ దగ్గర అయితే తీసుకుందాం. ఇప్పుడు మన గూగుల్ టైం చూసుకున్నట్లయితే 10 గంటల 30 నిమిషాలు అయిందండి. మన సెకండ్ స్టాప్ అయితే రీచ్ అయ్యాం. 50 కిలోమీటర్లు అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 461 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అలానే బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 78% అయితే ఉంది.
ఇప్పుడు మన టైం చూసుకున్నట్లయితే ఉదయం 11:19 అయిందండి. మన స్పీడోమీటర్ చూసుకున్నట్లయితే 75 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. అలానే ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 487 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యండి. బ్యాటరీ పర్సెంటేజ్ ఇప్పుడు 68% అయితే ఉంది. ప్లస్ అయితే మనం భీమడోలు అయితే వచ్చామండి. నెక్స్ట్ స్టాప్ మనం ద్వారకా తిరుమల చేరుకున్న తర్వాత తీసుకుందాం. ఇప్పుడు గూగుల్ టైం చూసుకుంటే మధ్యాహ్నం 12 గంటలు అయిందండి. మనకి 97 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వచ్చింది. అలానే ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 509 కిలోమీటర్ చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి 57%. ఇదే అండి ద్వారకా తిరుమల అయితే రీచ్ అయిపోయాం. విజయవాడ నుంచి ఇక్కడికి 97 కిలోమీటర్లు అయితే వచ్చింది. నెక్స్ట్ స్టాప్ 120 కిలోమీటర్ దగ్గర అయితే తీసుకుందాం. గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:15 అయిందండి. ఇప్పుడు మన డిస్టెన్స్ 120 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాం. అలానే ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 533 కిలోమీటర్లు వచ్చిందండి. బ్యాటరీ పర్సెంటేజ్ 47%గా ఉంది. ఇప్పుడు గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2:30 అయిందండి. మేము లంచ్ బ్రేక్ తీసుకుని మధ్యలో స్టార్ట్ అవడం వల్ల కొంచెం టైం అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 150 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చిందండి ఎలక్ట్రిక్ ఆటోలో. ఇప్పుడు ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 563 కిలోమీటర్లు ఉంది. బ్యాటరీ పర్సెంటేజ్ 33% ఉంది. మరి ఇంకా 33% బ్యాటరీ మాత్రమే ఉంది. మరి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చెక్ చేద్దాం. గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3:07 అయిందండి. మన స్పీడోమీటర్ రీడింగ్ 175 కిలోమీటర్ రీచ్ అయ్యాం. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 589 కిలోమీటర్ అయితే వచ్చిందండి. బ్యాటరీ పర్సెంటేజ్ 22% ఉంది. ఇప్పుడు గూగుల్ టైం చూసినట్లయితే మధ్యాహ్నం 3:52 అయిందండి. మన సక్సెస్ఫుల్ గా 200 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చేసాం అనమాట. ఓఎస్ఎం సంబంధించిన స్ట్రీమ్ A85 ఎలక్ట్రిక్ ఆటో మీద. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 614 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ 11% అయితే ఉందండి. ఇంకా లాస్ట్ బార్ ఒకటి మాత్రం చూపిస్తుంది. వాస్తవాన్ని మేము షోరూమ్ దగ్గర కూడా ఆపలేదండి. డైరెక్ట్ వెనక్కి వచ్చాం. మళ్ళీ పెనమలూరు వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చా అనమాట. ఆ 200 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పి. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చి కంప్లీట్ గా మనకి పికప్ అంతా డౌన్ అయిపోతుందో అప్పుడైతే చెప్తాను మీకు. గూగుల్ టైం చూసినట్లయితే సాయంత్రం 4:47 అయిందండి. ఇక మన స్పీడోమీటర్ రీడింగ్ చూసినట్లయితే 215.65 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు నేనైతే దీన్ని స్టాప్ చేసేస్తున్నాను. ఇది మ్యాప్ అనమాట. మనం ఇప్పటిదాకా తిరిగిన మ్యాప్ అంతా ఇక్కడ చూపిస్తుంది. ఇలా మనం తిరిగిన మ్యాప్ ఇదంతా. ఈ ఆటోలో చూసుకున్నట్లయితే మనం 6:30 వరకు ట్రావెల్ చేసాం. మధ్యలో కూడా ట్రావెల్ చేసాం కానీ అప్పుడు నేను దాన్ని పాజ్ చేశాను. ఎందుకంటే మనం లంచ్ బ్రేక్ తీసుకున్న టైంలో అయితే రికార్డ్ అవ్వకుండా. రెండోది దీన్ని యావరేజ్ స్పీడ్ చూసుకున్నట్లయితే మన డిస్టెన్స్లో మెజారిటీ అంటే 90% ఆఫ్ ది జర్నీ 40 నుండి 44 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళాం. అలానే ఆటోలో మనం వెళ్ళిన టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 47 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళాం. ఇక మన ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 630 కిలోమీటర్లు వచ్చిందండి. బ్యాటరీ పర్సెంటేజ్ 5%గా ఉంది. ఈ 215 కిలోమీటర్ జర్నీలో నాతో పాటుగా ముగ్గురు కూడా నాకు సపోర్ట్ కింద వచ్చారు. వీళ్ళందరూ సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా థ్యాంక్స్. మేము ఓవరాల్గా అయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు టెస్ట్ చేస్తే మాకు 215.65 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ అయితే వచ్చిందండి. ఇంకా మనకి బ్యాటరీ పర్సెంటేజ్ అయితే 5% అయితే మిగిలి ఉంది. 1%కి లెక్క వేస్తే సుమారుగా 2.2 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుంది. సో మీకు ఆ 5% కూడా ఎంత రేంజ్ వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే కనుక 228 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మేము ఈ జర్నీ చూసుకున్నట్లయితే మొత్తం ఈ ఓవరాల్ రైడ్ డ్రైవర్ గారితో పాటుగా మేము ముగ్గురు అయితే ప్యాసింజర్లు అయితే ఎక్కైతే ఓవరాల్ జర్నీలో అయితే ఉన్నాం. మా స్పీడ్ కూడా 40 నుండి 45 కిలోమీటర్లు అనేది 90% జర్నీలో ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తాం. ఒక 10% మాత్రమే ఒక 30-35 స్పీడ్ అయితే లోకల్గా వెళ్ళింది. మిగిలినంతా మెజారిటీ వచ్చి 40 నుండి 45 స్పీడ్తో వెళ్ళాం. అంటే దగ్గరగా 195 కిలోమీటర్ రేంజ్ 40-40 టాప్ స్పీడ్తో వెళ్ళాం. ఎందుకంటే కంప్లీట్ హైవే కదండి. సో
సో మేము ముగ్గురు ప్యాసింజర్ కలిపి మాకు వచ్చిన రేంజ్ ఇది. ఒకవేళ ఇంకా ఎక్కువ మంది ప్యాసింజర్లు వేసుకుంటే, ఎందుకంటే మన ఆటో సోదరులు ఎక్కువ మంది వేసుకుంటే వాళ్ళు గిట్టుబాటు అవుద్ది కాబట్టి అలా వేసుకుంటే ఇంకొంచెం రేంజ్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా ఒమేగా సీకి సంబంధించిన స్ట్రీమ్ A85 ఎలక్ట్రిక్ ఆటోలో మేము చేసిన కంప్లీట్ రేంజ్ రివ్యూ అండి. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఇన్ కేస్ మనకు గనక DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే గనక ఇంకొక 45 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుంటే ఇంకొక 215 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ట్రావెల్ చేయొచ్చు. ఈ కియా ఎలక్ట్రిక్ ఆటోకి కంపెనీ వాళ్ళు ఇస్తున్న వారంటీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటో యొక్క గ్రేడబిలిటీ కూడా అప్గ్రేడ్ చేశారండి. మొన్నటి వరకు ఇది 16% ఉంటే ఇప్పుడు దాన్ని 30%కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క ఆన్ రోడ్ ధర 4,45,000 రూపాయలు. ఎవరైనా మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో OSM ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.